నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకప్పుడు రాయలసీమ అంటే రతనాల సీమగా పేర్కొంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో సాగునీరు లేక రాయలసీమ ఎండిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక వాడల అభివృద్ధికి నిధులు కేటాయించాలి అని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించడంతో రాయలసీమ ముఖ చిత్రమే మారిపోనుంది. గత టీడీపీ హయాంలో 2014-19 మధ్య కాలంలో అనంతపురం జిల్లాలో కియా, రేణిగుంట ప్రాంతంలో ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఏర్పాటుతో 2 జిల్లాల్లో అభివృద్ధికి బాటలు పడ్డాయి. శ్రీ సిటీ కేంద్రంగా హీరో సంస్థతో పాటు మరెన్నో యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు కొప్పర్తి, ఓర్వకల్లు నోడ్లకు తాగునీరు, విద్యుత్, రహదారులు, రైల్వే తదితర మౌలిక సౌకర్యాలు కల్పించాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో రాయలసీమలోని 4 జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఏర్పడ్డాయి. ఇక కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు కేంద్రంగా మెగా పారిశ్రామిక వాడ అభివృద్ధికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అడుగులు పడ్డాయి. హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక నడవాలో భాగంగా దీన్ని అభివృద్ధి చేయాలని ఏపీఐఐసి ద్వారా 7,100 ఎకరాలను సేకరించారు. ఆ తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక పదే ఆటంకాలు కల్పించింది. 3,100 ఎకరాలనే కేటాయించింది. పరిశ్రమలకు నీటి సౌకర్యం కూడా కల్పించలేదు. దీంతో పరిశ్రమల ఏర్పాటుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. 2 కంపెనీలు ముందుకొచ్చినా నీరు అందుబాటులో లేక పనులు సాగటం లేదు. ఈ పారిశ్రామిక వాడ ఏర్పాటుతో కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి ప్రాంతాల్లో పరిశ్రమల విస్తరణకు అవకాశాలు మెరుగుపడతాయి. చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం పారిశ్రామిక నడవాలను కూడా అనుసంధానిస్తుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఓర్వకల్లు అభివృద్ధికి చేయూత అందించాలని కేంద్రానికి ప్రతిపాదించగానే వెంటనే ఆమోదం లభించింది. ఇక విశాఖపట్నం, చెన్నై పారిశ్రామిక నడవాలో భాగంగా వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలో 5,760 ఎకరాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు గత ప్రభుత్వం ప్రతిపాదించింది. 25,000 కోట్ల పెట్టుబడులతో 75,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేసింది. అక్కడ 748 కోట్లతో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటుకు కూడా కేంద్రం అనుమతించింది. భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసినా డిక్సన్ మినహా పెద్ద కంపెనీలేవీ రాలేదు. నీటి సౌకర్యం కల్పించేందుకు బ్రహ్మం సాగర్ నుంచి పైప్లైన్ పనులు చేపట్టినా అవి పూర్తి చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొప్పర్తిని మరింత అభివృద్ధి చేయాలని సంకల్పించారు. మౌలిక సౌకర్యాల కల్పనకు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. దీంతో కొప్పర్తి పారిశ్రామిక వాడ అభివృద్ధికి నిధులిస్తామని కేంద్రం తాజా బడ్జెట్లో ప్రకటించింది. విశాఖపట్నం, చెన్నై కారిడార్ ఏర్పాటు పనులకు ఆసియా అభివృద్ధి సంస్థ 2016 సెప్టెంబర్లోనే ఆమోదం తెలిపింది. 2 దశల్లో 5,604 కోట్లతో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదించారు. వీటికి అనుమతుల ప్రక్రియ గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి కాగా కారిడార్ ఏర్పాటు ద్వారా 1.40 కోట్ల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేశారు. మొదటి దశలో ఉమ్మడి విశాఖలోని నక్కపల్లి, అచ్యుతాపురం, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, ఏర్పేడు, ఉమ్మడి కడప జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామిక వాడల ఏర్పాటుకు ప్రతిపాదించగా ఇందులో 75% పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇక 2వ దశ పనులకు 2,838 కోట్లు ప్రతిపాదనలకు ఏడీబీ ఆమోదం లభించగా గత జగన్ సర్కార్ దానికి కోత పెట్టి 1,632 కోట్లకు 12 ప్యాకేజీల పనులను 7 ప్యాకేజీలకు కుదించింది. ఇప్పుడు ఈ కారిడార్లో మౌలిక సౌకర్యాల కల్పనకు నిధులు ఇస్తామని నిన్న కేంద్ర బడ్జెట్ సందర్భంగా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పనులు మరింత వేగవంతంగా జరగనున్నాయి.